రాష్ట్రంలో రెండేళ్ల పాలన, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2019-24 మధ్య ప్రజలు భయంతో, రాష్ట్రంలో విధ్వంసంతో జీవనం గడిపారని తెలిపారు. 2024లో ఎన్డీఏ విజయం ఊహించని విప్లవం తీసుకువచ్చిందని, అధికారంలోకి వచ్చాక 7 శ్వేతపత్రాలు ఇచ్చామని చెప్పారు. రెండేళ్ల పాలన తర్వాత వివిధ అంశాల్లో ప్రోగ్రెస్ రిపోర్టులు విడుదల చేస్తున్నామన్నారు. ఎనర్జీ, అమరావతి, జలవనరులు తదితర అంశాలపై ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్టులు ఇచ్చామని తెలిపారు. ఇవాళ ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా నివేదిక ఇస్తున్నామన్నారు. ఒక ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఎలా ఉంటుందో భోగాపురం విమానాశ్రయం ఓ ఉదాహరణ అన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తరాంధ్ర అంతా కదిలి వచ్చిందని తెలిపారు. అల్లూరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏపీకి ఒక గేట్వే. డేటా సెంటర్లు, ఐటీ పోర్టులు, ఎయిర్పోర్టులు, స్టీల్ పరిశ్రమలతో ఓ గ్రోత్ ఇంజన్గా ఏపీ మారుతోందని అన్నారు. 2014లో విభజన తర్వాత ఏపీ పరిస్థితి వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మారిందన్నారు సీఎం చంద్రబాబు. 58% మంది జనాభా ఉంటే 46% వనరులు ఉన్నాయి. రాజధాని లేదు. విభజనలో ఆస్తుల పంపకం కూడా సవ్యంగా జరగలేదు. 2019 తర్వాత రాష్ట్రం విధ్వంసానికి గురైందన్నారు సీఎం చంద్రబాబు. ఆర్థికంగా నష్టపోయామని, వ్యవస్థలు కుప్పకూలాయని, శాంతి భద్రతలు లేవు అని, ఏపీ బ్రాండ్ దెబ్బతిందని తెలిపారు. పరిశ్రమలు పారిపోయాయని చెప్పారు. 2024లో కూటమి అధికారంలోకి వస్తూనే ఏపీ బ్రాండ్ పునరుద్ధరించామని తెలిపారు సీఎం చంద్రబాబు. సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని, ప్రాంతీయ సమతుల్యతను కాపాడామన్నారు. రాజధానితో పాటు పోలవరం సహా రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టుల పునర్నిర్మాణం చేపట్టాం. ప్రగతిశీల విధానాలతో పాటు క్వాంటం లాంటి టెక్నాలజీపై దృష్టి పెట్టామన్నారు సీఎం చంద్రబాబు.